సమయంలో దైవజనులను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మరి మాట్లాడుతుండగా, దేవుని వాక్యాన్ని పంచిపెడుతుండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామంలో ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి మొదటిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అల్పుడనైన నన్ను మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచడానికి నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించి మీ అందరి మధ్యలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు క్రాంతి కుమారయ్య గారికి, అమ్మగారికి, వారి పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సభలో కూడి ఉన్న మీ అందరికీ కూడా అందరికీ వందనాలమ్మ. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. గడిచిన దినములన్నిట మీ సజీవమైన రెక్కల చాటును కాపాడి ఈ నూతన దినములోనికి మా అందరినీ ప్రవేశపెట్టి ఈ ఉపవాస కూడికల్లో రెండవ సెషన్లో మేమందరము కూడి మీ మాటలు వినడానికి, మిమ్మల్ని గణపరచడానికి మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభువ. ఇంతవరకు తండ్రి మీ పిల్లలైన వారందరూ పాటలు పాడి మిమ్మల్ని గణపరిచారు తండ్రి. కొద్ది నిమిషాలు ప్రభువ మీ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మేము వింటూ ఉండగా మా అందరికీ వినిగ్రహించే మనసు ఇవ్వండి. మా దృష్టి అటు ఇటు పోకుండా మీ మాటల మీద లక్ష్యం ఉంచేటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. ఇక్కడ మాట్లాడుతున్న నాకు కూడా మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. వ్యర్థమైన మాటలు చెంపకుండా గ్రామానికి, సంఘానికి, విశ్వాసులైన వారందరికీ ఉపయోగపడేటువంటి మాటలు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరలోకమందున్న తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30-31 వరకు చదువుదాం. యేసు అక్కడ నుంచి వెలుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చాలండి. ఇక్కడ ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31వ వచనం వరకు ఒక జరిగిన యథార్థ సంఘటన అక్కడ రాయబడి ఉన్నది. అదేంటంటే, ఇది మీ అందరికీ తెలుసు. చిన్ననాటి నుంచి విశ్వాసంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి చాలాసార్లు ఈ మాటలు మీరందరూ వినే ఉంటారు. ఇదేంటంటే, అక్కడ యేసు ప్రభువారు ఒక మార్గము గుండా వెళ్తూ ఉన్న సమయంలో ఇద్దరు గ్రుడ్డివారు యేసు ప్రభు వస్తున్నారని తెలుసుకొని ఆయనను వెంబడించారంట. వెంబడించిన తరువాత వారు వెంబడిస్తూ ఉండగా అక్కడ కేకలు వేశారు. ఏమని? దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆ ఇద్దరు గ్రుడ్డివారిని చూచి, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుగా వారేం సమాధానం ఇచ్చారు? నమ్ముచున్నాము ప్రభువ. అప్పుడు యేసు ప్రభువారు చేసినటువంటి పని ఏమిటి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పి వారు కన్నులు ముట్టి వారిని స్వస్థపరిచారు. ఇది అక్కడ జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు అక్కడ రాయబడి ఉన్నది. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి
సంగతులు మనందరం నేర్చుకుందాం ప్రియులారా. ఈ వాక్య భాగాన్ని తీసుకోవడానికి మీ అందరి మధ్యలో ఈ వాక్య భాగాన్ని పంచుకోవడానికి నా మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మనందరము కూడా నిన్నటి నుంచి అంటే 24 గంటల నుంచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేనికోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నామంటే, మన అవసరతల నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేయాలని మనము ప్రార్థన చేస్తున్నాము ఈ స్థలములో ఉండి. అయితే మనము ప్రార్థన చేసేటువంటి విషయాలు దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలంటే మనము చేయవలసిన కొన్ని పనులు ఈ ఇన్సిడెంట్ ద్వారా, ఈ సంఘటన ద్వారా మనం కొన్ని నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడి దగ్గర నుంచి మనం ఆశించేవి, ప్రార్థన ద్వారా మనం అడిగేవి మన జీవితంలో మనము పొందుకోవాలంటే చేయవలసిన పనులు ఈ సంఘటన ద్వారా ఈరోజు నేర్చుకుందాం. అందుకని మీ అందరి మధ్యలో ఈ యొక్క సంఘటనను, జరిగిన యథార్థ సంఘటనను దేవుడు నాకు ఇచ్చిన తలంపు చొప్పున వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటగా రాయబడిన మాట ఏంటంటే, యేసు అక్కడి నుంచి వెళ్ళుచుండగా అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. యేసు ప్రభువు ఏం చేస్తున్నారంట? అక్కడ నుంచి వెళుతూ ఉన్నారు. ఇది ఒక ఆత్మీయ సంబంధమైన అర్థంలో మనం ఆలోచిస్తే, ఈరోజు కూడా ప్రియులారా, యేసు ప్రభువారు అనేక గ్రామాలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి మనిషి దగ్గరకు వచ్చి తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ప్రతి గ్రామములో, ప్రతి స్థలములో ఎలా సంచారము చేస్తూ ఉన్నారంటే, ఈనాటికి కూడా ఆయన వాక్యముల ద్వారా, సువార్త సభల ద్వారా, టీవీ ప్రసంగముల ద్వారా, ఇలాంటి ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన ప్రతి గ్రామములో ప్రతి మనుషునికి, ప్రతి ఇంటిని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నారు. అంటే ఆయన వెళుచూ ఉన్నారు. ఇలా వెళుతూ ఉన్నటువంటి ఈ సమయంలో దేవుడు యేసు ప్రభువారు సంచారము చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు చెప్పండి? యేసు ప్రభువారు ఆ మార్గములో వెళుతూ ఉండగా ఏం చేశారంట? ఆ 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చారంట. ఆయన వెంట వచ్చారంట. ప్రియులారా చూడండి, ఈ గ్రుడ్డివారు ఆయన వెంట రావడానికి వారి జీవితంలో ఒక అవసరత ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆ 2 గ్రుడ్డివారు ఆయన వెంట రావడానికి వారి జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చేవారు యేసు ప్రభువారని మొట్టమొదట వాళ్ళు గుర్తించారన్నమాట. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభువారిని వారు గుర్తించారు. ఏమని గుర్తించారు? వారి జీవితంలో ఉన్నటువంటి అవసరత తీర్చేవాళ్ళు ఎవరు? యేసు మాత్రమే. ప్రియులారా, వాళ్ళు గుడ్డివారని రాయబడింది ఇక్కడ. అప్పటి వరకు యేసు ప్రభువారిని వెంబడించక మునుపు వారి జీవితంలో ఏ విధమైన కార్యము వారు చూసి ఉండలేదు. వారు గుర్తించింది ఏంటంటే, ఎవరూ చేయలేనటువంటి పనిని ఈయన చేస్తారు అని చెప్పి వారు ఏం చేశారంటే ప్రియులారా, మొట్టమొదటగా ఆయనను గుర్తించారు. వెంబడించే ముందు ఏం చేశారు? యేసు ప్రభువారిని గుర్తించారు. ఏమని గుర్తించారు? వారు అనుకున్నది, వారి జీవితంలో ఉన్నటువంటి కొరత ఎవరు తీరుస్తారని? యేసు ప్రభువారు తీరుస్తారని. ఈరోజు కూడా యేసు ప్రభువారు ప్రతి గ్రామాన్ని దర్శిస్తున్నారు. ఈరోజు కూడా యేసు ప్రభువారు ప్రతి ఇంటిని దర్శిస్తున్నారు. ఆయన వాక్యముల ద్వారా, సువార్త సభల ద్వారా, ఇలాంటి మీటింగ్స్ ద్వారా. మరి ఇలాంటి మీటింగ్స్ ద్వారా, ఇలాంటి వాక్యముల ద్వారా, దైవ సేవకుల సందేశముల ద్వారా యేసు ప్రభువారు కదులుతూ ప్రతి ఇంటిని ప్రతి మనిషిని తాకుతున్నటువంటి ఈ సమయంలో యేసు ప్రభువారిని గుర్తించగలుగుతున్నారా మీరు? వారు గుర్తించారు. గుడ్డివారు ఏమని గుర్తించారో తెలుసా? వారి జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చేవాడు భూమి మీద ఏ మనుషుడు లేడు, కానీ ఈయన ఎవరో ఒక ఆయన ఉన్నారు. ఈయన పేరు యేసు ప్రభువారు. ఈయన మా జీవితంలో ఉన్నటువంటి కొరతను తీసేస్తారని వారు ఏం చేశారు? మొట్టమొదటి గుర్తించారు. ఈరోజు కూడా ప్రియులారా, యేసు ప్రభువారు మనం దర్శిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రియులారా, అసలు యేసు ప్రభువారిని ఏమని గుర్తిస్తున్నారు వీరు? చాలామంది యేసు ప్రభువారి దగ్గరకు అవసరతల నిమిత్తం వస్తారు. అంటే కొంతమంది జీవితాల్లో వారు అనుకుంటున్నది ఏంటి? యేసు ప్రభువారు ఏం చేస్తారు? అవసరాలు తీరుస్తారు. అసలు ముందు యేసు ప్రభువారు అసలు మీరేమని గుర్తించారు? ఇది చాలా ముఖ్యమైనది. రకరకాలుగా యేసు ప్రభువారిని గుర్తిస్తారు ప్రియులారా కొంతమంది ప్రజలు. బైబిల్లో కూడా మనం చూడగలిగితే ఆ దినాలలో
యేసు ప్రభు వారిని కొంతమంది ఎలా అర్థం చేసుకున్నారంటే కొన్ని వాక్య భాగాలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9:34 చూడండి. మత్తయి సువార్త, అయితే పరిసయ్యులు వీడు దెయ్యముల అధిపతి. ఏమని గుర్తించారు ప్రియులారా? యేసు ప్రభు వారు ఎవరంటండి? దెయ్యముల అధిపతి. దెయ్యముల అధిపతి అని ఏం చేశారు? అక్కడ ఉన్న కొంతమంది యేసు ప్రభువును అలా గుర్తించారు వారు. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. 11వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమ్మా, మనుష్య కుమారుడు తినుచు తాగుచూ వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులను పాపులు స్నేహితుడు. ఇదిగో ఇతడు వీడు తిండిపోతూ వీడు తాగుబోతూ పాపుల స్నేహితుడు సుంకరుల స్నేహితులు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారు? యేసు ప్రభువుని అలా గుర్తించారు. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, 9:11 కూడా ఒకసారి చదవండి. ఈ 9:11 వచనంలో కూడా యేసు ప్రభువుని వారు ఎలా గుర్తించారంట? పరిసయ్యులది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అని అడిగాను. ఏం చేశారంట? పాపులతోనూ సుంకరులతోనూ కలిసి ఈయన ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తాడు. అసలు ఇలా గుర్తించారు వాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు యేసు ప్రభు వారి మాట నీకు వినబడుతుంది ఈ మైకు యంత్రం ద్వారా. అసలు ఆయన నువ్వు ఎలా గుర్తించాలి? నువ్వేమని గుర్తించావు యేసు ప్రభువుని? ఆయన ఒక మత బోధకుడనా, లేకపోతే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడనా? అసలు ఏమని గుర్తించావు యేసు ప్రభువుని ఈరోజు? ప్రియులారా, యేసు ప్రభువు కోసం చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే ఈయన ఎవరో ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ఒక నాయకుడు, రిలీజియస్ లీడర్. ఈయన ఎవరంటే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి నాయకుడు అని కొంతమంది గుర్తించారు. కానీ ఈ గుడ్డివారు చూడండి, వాళ్ళు ఏమని గుర్తించారంటే ఈయన మా జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చే దేవుడు అని వారు గుర్తించారు. అంతకుముందు ఉన్నటువంటి చాలామంది మనుషులు వాళ్ళు చూసి వారి వల్ల ఏమీ ప్రయోజనం లేనున్నటువంటి ఆ సమయంలో మా జీవితంలో కార్యము చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగిన వాడు యేసు మాత్రమే అని చెప్పి వారు ఏం చేశారు? గుర్తించారు. ఈరోజు యేసు ప్రభువు నీకు ఈ మాటల ద్వారా వినబడుతున్నటువంటి ఈ సమయాల్లో గుర్తించవలసింది ఏంటో తెలుసా? ఆయన మన జీవితంలో ఉన్నటువంటి కొరతను సమస్యను తీసివేసేవాడని చెప్పి గుర్తించాలి. ఈ అవసరతలు తీర్చుకోవడానికి లేకపోతే ఈ కొరతలు తీసివేసుకోవడానికి మనందరము చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసా? యేసు ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తారని చెప్పి ఏమాత్రం గుర్తించం. మనకేదైనా బాధ వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా ప్రియులారా? మనము ఏం గుర్తిస్తామంటే చాలా వేరే రకాలైనటువంటి వాటిని గుర్తిస్తాం. అవేంటో విడమర్చి మీకు చెప్పవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? ఇంకంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి? మన జీవితంలో ఒక ఇబ్బంది కానీ కొరత కానీ సమస్య కానీ వచ్చినప్పుడు ప్రియులారా ప్రార్థన చేస్తాము. ఆ దేవుడు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తాడనే విశ్వాసాన్ని పక్కన పెట్టి కొన్నిసార్లు దేవుడే చేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టి మనుషుల మీద కొన్నిసార్లు ఆధారపడతాం. మనం కొన్ని పద్ధతుల మీద ఆధారపడతాం, కొన్ని ఆచారాల మీద ఆధారపడతాం, కొన్ని సాంప్రదాయాల మీద మనందరము ఆధారపడతాం. కానీ ఈరోజు ప్రియులారా ఈ వాక్యం ద్వారా మీ అందరికీ నేనేం తెలియచేస్తున్నానంటే అసలు నీవు యేసు ప్రభువుని ఎలా గుర్తించాలో తెలుసా? ప్రార్థనను అడుగుతున్న నీవు, నీ అవసరతను ప్రార్థన ద్వారా దేవునికి చెప్పుకుంటున్న నీవు దేవుణ్ణి ఎలా గుర్తించాలో తెలుసా? ఆ గుడ్డివారు చూడండి ఎలా గుర్తించారో. మా జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చగలిగినటువంటి శక్తి సమర్థుడు ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. వారు తప్ప మనుషుల మీద ఆధారపడినంతసేపు కూడా మా జీవితంలో ఏ విధమైన అవసరత తీర్చబడలేదని చెప్పి వారు గుర్తించారు ప్రియులారా. రెండవదిగా వారు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ చదవండి ఒకసారి 9వ అధ్యాయము. ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా. ఇక్కడ ఒక్కసారి మొదట వారు గుర్తించిన తర్వాత వారు యేసు ప్రభు వెంట వచ్చారంట. ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు వారు వెంట అంటే ఆయన ఫాలో అయ్యారు. ఈరోజు ప్రియులారా మనం కూడా మనందరి జీవితాల్లో ప్రార్థనకు జవాబు పొందుకోవాలంటే చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని వెంట రావాలి. మనందరము కూడా చెప్పండి, ఎవరు వెంట రావాలి? మరి ఏదైనా ఇబ్బంది కొరత సమస్య వచ్చినప్పుడు ఎవరు వెంట వెళ్తున్నావు నీవు? నీ విశ్వాసం ఎవరి వెంట ప్రయాణం చేస్తుంది? నీ నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నావు? నీ జీవితంలో ఉన్న కొరత ఇబ్బంది ఇవన్నీ దేవుడి ద్వారా నీ అవసరతలు
తీర్చుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఇద్దరు గుడ్డివారు చేసినటువంటి పని ఏంటంటే ఆయనను వెంబడించారంట. ఆయనను వెంబడించారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఇలా ఉంది. ఏమని ఉందంటే యాకోబు పత్రిక 4:6 ఈ మాట తెలియచేస్తుంది. అక్కడ ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎవరు రావాలి ఫస్ట్ దేవుడి దగ్గరికి? చెప్పండి అమ్మా, ఎవరు రావాలి? మనమే రావాలి దేవుడి దగ్గరికి. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మన జీవితం ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మొదట మనము దేవుడి దగ్గరకు రావాలి. చాలామంది జీవితాల్లో ఇది ఉండదు ప్రియులారా. దేవుని మందిరానికి రారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దేవుడి దగ్గర ప్రాధేయపడరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఆ సమస్య తీసివేయబడాలని చెప్పి మనుషుల మీద కొన్నిసార్లు ఆధారపడతారు, వివిధ పద్ధతుల మీద ఆధారపడతారు. ఎవరో ఏదో చెప్తే వాటిని వెంబడిస్తారు. కానీ ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనందరి జీవితంలో ఉన్నటువంటి అవసరత, కొరత, మేలు ఇవన్నీ జరగాలంటే ప్రియులారా చేయాల్సిన పని ఆ గుడ్డివారు వెంబడించినట్లు యేసు ప్రభువుని, దేవుణ్ణి వెంబడించేటువంటి మనస్తత్వాన్ని మనందరము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏం జరుగుద్దంటే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ ఈ ఉపవాస ప్రార్థనలో తీరుతాయి ప్రియులారా. వారు ఏం చేశారు? యేసు ప్రభు వారిని వెంబడించారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు మొదట ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రార్థనల మీద ప్రార్థనలు చేసేస్తారు, కానీ మందిరానికి సరిగ్గా రారు. ఇది చాలామంది మనుషుల్లో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ అన్నమాట. వారు చేసేది ఏంటంటే ప్రార్థనలు చేస్తారు, కానీ మందిరానికి సరిగ్గా రారు, దేవుడి దగ్గరికి సరిగ్గా. కానీ ఏమవ్వాలి? వాళ్ళ జీవితంలో ఉన్నాయన్నీ కూడా తొలగిపోవాలి. అసలు మొదట మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి ఆయన దగ్గర, ఆయన బలిపీఠం యొద్ద మనం మొర్ర పెట్టుకుంటే, ఆయన త్రోసివేయని ప్రార్థన అంటూ ఏమీ లేదు దేవుని చిత్తానుసారంగా ఉంటే. కానీ కొంతమంది విశ్వాసులు, కొంతమంది మనుషులు చేసేటువంటి అతి చిన్న తప్పు ఏంటో తెలుసా? మందిరానికి రావడానికి వాళ్ళకి ఖాళీ ఉండదు. ఎక్కడికైనా ఇప్పుడు ఒక ప్రభుత్వ పథకాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏమీ లేదు, చిన్న ఉదాహరణ. రేపు పొద్దున ఉదయం 9 గంటలకు పంచాయతీ దగ్గర ఒక్కొక్కరికి 10,000 పంచి పెడుతున్నారా హో అని చెప్పి చాటింపు వేశారు. రేపు వాళ్ళు 9 గంటలకు రమ్మన్నా నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? 8:30, అవసరమైతే 8. మరి దేవుడి సన్నిధికి అంత విధమైన ఆసక్తితో, క్యూరియాసిటీతో వచ్చేటువంటి మనసు మనకుందా? వారు అవసరత తీర్చుకోవడానికి చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. మొదట వారు గుర్తించారు, ఆ తర్వాత వారు ఏం చేశారంటే యేసు ప్రభువుని వెంబడించారు. ఈరోజు దేవుణ్ణి వెంబడించేటువంటి మనస్సు ఉందా నీకు? వెంబడించడం అంటే ఏంటో తెలుసా? ఆయన వెనకాల నడవడం కాదు. వెంబడించడం అంటే యేసు ప్రభువారు అడుగు జాడల్లో మన జీవితం పెట్టబడాలి. అసలు యేసు ప్రభువారు అడుగు జాడల్లో మన జీవితం నడిపించబడాలంటే మందిరానికి రావాలి కదా, మందిరంలో కూర్చోవాలి కదా, మందిరంలో వాక్యం వినాలి కదా. ఈ 3 చేరి చాలామంది ఎప్పుడు వస్తుందో తెలుసా మందిరంకి? లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థన ఇంకొక పావు గంటలో జరుగుతుందనగా వచ్చి అటెండెన్స్ వేయించుకుంటారు. అటెండెన్స్ అంటే ఏంటి? పాస్టర్ గారు దృష్టిలో పడడానికి ఆ మందిరానికి వచ్చేసాను నేను. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ ఏం మొదలు పెట్టారో తెలుసా ప్రియులారా? పనులు జరుగుతాయి కదండి, దేవుని సన్నిధికి మధ్యాహ్నం వరకు పనిలోకి వెళ్ళిపోయి 3 గంటల వరకు ఆరాధన అనుకోండి, 2:30కు వస్తారు ప్రియులారా. ఇవన్నీ చిన్న చిన్న తప్పులు మనకి మన జీవితాల్లో అవసరతలు దేవుడు చేయలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే దేవుణ్ణి వెంబడించేటువంటి మనస్సు మనకు లేదు. అందుకే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మొదట మీరేం చేయాలి? దేవుడి దగ్గరికి రావాలి, అప్పుడు ఆయన వస్తాడు మన దగ్గరికి. అసలు మనమే మందిరానికి రాకుండా, మనమే ప్రార్థనలో పాలు పొందకుండా, ఎప్పుడో ఆశీర్వాద ప్రార్థనలో వచ్చి ఇక్కడ కూర్చుని అటెండెన్స్ వేయించుకుని పాస్టర్ గారి దృష్టిలో పడి వెళ్ళిపోతే వేళ నమ్ముతారు వచ్చారని చెప్పి. కానీ అది దేవుని దృష్టిలో దేవుని వెంబడించినట్లు అవుతుందా? అవదు. కాబట్టి రెండోదిగా ప్రియులారా, వారు చేసిన పని ఏంటంటే వారు ఎవరిని వెంబడించారండి? దేవుణ్ణి వెంబడించారు. దేవుణ్ణి వెంబడించడం అంటే దేవుడి మందిరంలోకి రావడం. దేవుణ్ణి వెంబడించడం అంటే మరొక మాట ఏంటంటే ఆయన అడుగు జాడల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవడం. దేవుని వెంబడించడం అంటే ఫాలో అవ్వడం అనమాట. అంటే ఆయన అడుగు జాడల్లో ఎలా వెళ్ళాలి మనము? ఆయన మనకు చక్కని మాదిరి ఉంచారు. ఏంటా మాదిరి? ప్రార్థన ఎలా చేయాలో ఆయన ఒక మాదిరి ఉంచారు. అంటే ఉదాహరణ ఏంటి? మా మార్క్స్ వార్తలో ఉంటుంది ఒక మాట. అదేంటంటే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా పోయి దేవునికి ఏం చేస్తున్నారో. మరి మనం ఎన్ని గంటలు లెగిస్తాం ప్రార్థన చేయాలంటే? 9. ప్రార్థన తర్వాత విశ్వాసం ఎన్ని గంటలు లెగిస్తాం? 12, 1 గంట అయ్యే వరకు ఫోన్ స్క్రోల్ చేసి, ఫోన్ని సీరియల్స్ చూసి, సినిమాలు చూసి, ఇవి చూసి అవి చూసి
లేకపోతే సమయాన్నంతా వ్యర్థంగా గడిపి ఆయనేమో తెల్లవారుజామున ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి దేవునితో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం ఫాలో అవ్వాలంటే, దేవుని వెంబడించాలంటే మరి మనం ఎన్ని గంటలు లేవాలి? పెందల గడే లేచి దేవుని పాదాలు పట్టుకుని అడిగే మనస్తత్వాల్లోనికి రావాలి ఆయన అడుగుజాడల్లో పయనించాలంటే. ఇది ప్రార్థన విషయంలో. ఇంకా ఆయన ఏం చేశారు? ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే, ఆయన మాట్లాడేటప్పుడు ఎవరినన్నా సరే తోలనాడు మాట్లాడారా? బైబిల్ ఎక్కడ గమనించండి. మరి ఈరోజు నీ మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉంటూ ఉన్నాయి? క్రైస్తవులే ప్రియులారా కొంతమంది ఎలా మాట్లాడతారో తెలుసండి. అదే వెటకారాలు, ఈ బూతులు, సరసోక్తులు అని ఉంటుంది బైబిల్లో. ఇదంతా క్రీస్తు అడుగుజాడలను మనం ఫాలో అవుతున్నట్లు కాదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ప్రియులారా. దేవుని అడుగుజాడల్లో మనం పయనించాలి అంటే ఆయన వేసిన అడుగులు మనకు మాదిరి. ప్రార్థన విషయంలో, పరిశుద్ధత విషయంలో, మాట్లాడే విషయంలో, ఇతరులతో మనం మెలిగే విషయంలో ఇవన్నీ కూడా ఏమిటంటే దేవుని అడుగుజాడలు. వారు ఆ రోజు ఏం చేశారంటే యేసు ప్రభు వెంట వెళ్ళారు. ఆయన వెంట మనం వెళ్ళడం అంటే ఏంటంటే ఆయన అడుగుజాడల్లో మన జీవితాన్ని నిలబెట్టుకోవడము. అదే క్రీస్తుని వెంబడించడం అంటే. మందిరానికి వచ్చి అందరి దృష్టిలో పడాలని చెప్పి ఒక తెల్ల చీర కట్టుకుని విశ్వాసులను ఇక్కడ ఒక వేషాన్ని ధరించుకొని ఉండొచ్చు. పాస్టర్ గారిని నువ్వు మోసపరచవచ్చు, పాస్టర్ గారిని మోసపరచవచ్చు. చుట్టూ ఉన్న విశ్వాసులందరినీ నేను చూస్తే ఎంత భక్తురాలని కనబడవచ్చు. ఎంత భక్తుడు అని చెప్పి నీవు నీ వేషధారణ ద్వారా, నీ వస్త్రధారణ ద్వారా అందరి దృష్టిలో నువ్వు చలామణి అయిపోవచ్చు. కానీ క్రీస్తు అడుగుజాడల్లో నువ్వు ఉండాలంటే ఆయన ఏ విధమైనటువంటి మాదిరి ఉంచారో ఆ విధమైనటువంటి జీవితంలోనికి ఏం చేయాలి? మనము వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రెండోదిగా వారు చేసిన పని ఏంటి? యేసు ప్రభు వారిని వారు వెంబడించి. మొదట వారు చేసిన పని ఏంటి? వారి జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చేవారు ఎవరని వారు నమ్మారు? దేవుడే నమ్మారు. దేవుడే నమ్మి ఆయన మార్గము గుండా వెళ్తుంటే వారు ఏం చేశారంటే ప్రియులారా, ఆయనను గుర్తించారు కార్యం చేయగలడని. తర్వాత ఆయన ఏం చేశారు ప్రియులారా? వెంబడించారు. ఆయన వెంబడించేటువంటి జీవితంలోనికి మనము కూడా వెళ్ళాలి. మూడోదిగా వారు చేసిన పని ఏంటంటే, అక్కడ చదువుతున్నాను చూడండి. వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వేశారు. ఏం చేశారు ప్రియులారా? దావీదు కుమారుడా మమ్మును కరుణించుమని. ఈ మాట నేను ఎలా తీసుకున్నానంటే, దే ప్రేడ్ టుగెదర్. వారు కలిసి ప్రార్థన చేశారు. కేక అనే మాటను నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. వారు ఏం చేశారు? వారి జీవితంలో ఉన్నటువంటి అవసరతను తీర్చుకోవాలని వారిద్దరూ కలిసి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని ఏం చేశారు ప్రియులారా? ప్రార్థన చేశారు. అదే కేకలు వేశారు. ఈరోజు కూడా ప్రియులారా మనందరి జీవితంలో అవసరతలు తీర్చబడాలి, కొరతలు తీర్చబడాలి, సమస్యలు తీర్చబడాలి, ఆశీర్వాదాలు అనుభవించాలి, దీవెనలు అనుభవించాలంటే చేయవలసిన పని ఏంటో తెలుసా? యు నీడ్ టు ప్రే టు గాడ్. నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా సంఘములో ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో దేవునితో ఎల్లప్పుడూ మాట్లాడే ఒక ప్రార్థన పరురాలిగా, ఒక ప్రార్థన పరుడుగా నీ జీవితంలో నీవు సైన్ చేయబడాలి, నీవు మార్చబడాలి. వారు ఏం చేశారంటే, వారు దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేశారు. అయితే ఇక్కడ ఒక విషయం, అక్కడ వారిద్దరు ప్రార్థన చేశారు, మనం కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తుంటాం. అయితే ఒక విషయం చెప్తున్నాను వినండి. ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఏమనుంది? వారిద్దరూ కలిసి కేకలు వేశారు. మనందరి జీవితాల్లో కూడా ప్రియులారా ప్రార్థన చేసేటప్పుడు ఒక బృందముగా కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా ఆశీర్వాదం. ఎందుకో చెప్పనా? అపోస్తుల కార్యాల్లో పేతురు గారు ఏం చేస్తారంటే, 10వ అధ్యాయం అనుకుంటాను, ఈ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయమో నాకు గుర్తులేదు, చెరసాల్లో ఉంచబడతారు. ఎవరు? పేతురు గారు ఏం చేస్తారు పిల్లరా? చెరసాల్లో ఉంచబడతారు. ఇప్పుడు పేతురు గారు చెరసాల్లో ఉంచబడతారు. ఎవరు ప్రార్థన చేస్తారు పేతురు గారి కోసం? సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. ఈ సంఘమంతా కలిసి ఏకమై ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? దేవుని దూత పేతురు గారు ఉన్నటువంటి చెరసాలలోనికి వచ్చింది. అది ఎంత గొప్ప విషయం తెలుసండి. వీళ్ళ భూమి మీద ఉండి ఏకీభవించి ప్రార్థన చేస్తే ప్రియులారా, ఎక్కడో పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూత ఆ పరలోకం నుంచి పేతురు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ గదిలో, చెరసాల గదిలోనికి దిగింది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ భూమి మీద ఉండి చేసిన ప్రార్థన పరలోకమందున్న దేవుని చెంతకు చేరింది. ఆ పరలోకాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసింది? ఇప్పుడు
అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసేటప్పుడు ప్రియులారా, దేవుని వాక్యము ఇక్కడ ఈ మాటను బట్టి తీసుకునేది ఏంటంటే, మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసే విషయంలో ఎవరో ఒక వ్యక్తితో సహవాసం కలిగి ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఇనుము చేత ఇనుము ఏం చేయబడుతుంది? పదును పెట్టబడుతుంది. ఒకసారి చూద్దామా? 27:17 చూడండి. 27:17 చూడండి. మత్తయి సువార్త మత్తయి కాదు, సామెతలు. ఇనుము చేత ఇనుము పదునగును. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు కొంచెం శరీరం అలసటగా ఉండి బద్ధకించేటువంటి సమయాలు వస్తుంటాయి మన జీవితాల్లో. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక సహోదరుని కానీ తోడు పెట్టుకుని ప్రార్థన చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఆత్మలో లేకపోతే మన శరీర బలహీనతను బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో నీ స్నేహితుడు, నీతో ప్రార్థన చేసేటువంటి నీ సహోదరు కానీ నీ స్నేహితుడు కానీ ఏం చేస్తారో తెలుసా? నీవు ప్రార్థనలో పడిపోకుండా ఉండాలని భక్తి జీవితంలో వారు నిన్ను వెనక నుంచి పురుకొలుపుతూ ఉంటారన్నమాట. అందుకే దేవుని వాక్యం, ఇనుము చేత ఇనుము పదును పెట్టబడును అంటే, నీవు ఆత్మీయ జీవితంలో కిందకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రార్థన విషయంలో కానీ భక్తి విషయంలో కానీ పడిపోకుండా నిన్ను లేవనెత్తేటువంటి పరిస్థితులు. అందుకే ప్రియులారా, ప్రార్థన అనేది సంఘముగా కూడి ప్రార్థన చేయడం ఒకటము, సామూహికంగా ప్రార్థన చేయడం ఒకటము, ఈ గ్రూప్స్లో కలిసి ప్రార్థన చేయడం ఒకటే. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దానికి ఉదాహరణగా మనం చూసాము, సంఘమైతే అత్యాశక్తితో ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుంది. ఈరోజు ప్రియులారా, సంఘంలో ఉన్నటువంటి మనము ఒకరి అవసరతల నిమిత్తము ఒకరు ప్రార్థన చేసుకుని, ఒకరు చేయి పట్టుకుని, ఒకరి కొరకు ఒకరు దేవుణ్ణి వేడుకుంటే, ఆ రోజు ఆ పరలోకాన్ని ఎలాగ భూమి మీదకి దించిందో సంఘం చేసినటువంటి ప్రార్థన, ఈరోజు ఏకాత్మతో ఐక్యత కలిగి మనందరము మన అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తే ప్రియులారా, ఖచ్చితంగా అదే మహిమ, దేవుని మహిమ భూమి మీదకే డెఫినెట్గా దిగుతుంది. ఖచ్చితంగా ఆయన కార్యాలు చేయలేని దేవుడైతే కాదు. వారు ఏం చేశారంటే, దావీదు కుమారుడు అని చెప్పి వారు కలిసి కేకలు వేశారు. ఈరోజు కూడా ప్రార్థన చేసే విషయంలో మనము సంఘముగా కూడి మన అవసరతల నిమిత్తము ఒకరి అవసరతల నిమిత్తం ఒకరు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఇంటిని దీవించు, ఆమేన్. అసలు ఎప్పుడైనా ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు నీ సహోదరుడి కోసం కానీ నీ సంఘంలో ఉన్నటువంటి నీ తోటి విశ్వాసుల కోసం కానీ ఎప్పుడైనా ఏ రోజైనా ప్రార్థన చేసామా? మనం చెయ్యాలి. చేస్తారు కొంతమంది, కానీ చాలామంది చేయరు. అందుకు చెప్తున్నాను ఈ విషయం. వారు ఏం చేశారంటే, కలిసి వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. వారు కేకలు వేశారంట. ఏంటని? దావీదు కుమారుడా మమ్మను కరుణించని వారు ఏకమై వారు ఏం చేశారంటే కేకలు వేశారు. దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే, మనము ప్రార్థన చేసే విషయాల్లో ఐక్యత కలిగి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉన్నది. ఇది వారు మూడోదిగా చేసినటువంటి పని. అందుకే దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పి అక్కడ ఒక వాక్యం మనకు తెలియచేస్తుంది. అది ఎందుకంటే పౌలు సేలో చెరసాల్లో ఉంచి మధ్యరాత్రి వాళ్ళు ఇద్దరూ పాటలు పాడతారు. ఇద్దరు పాటలు పాడేటప్పుడు ఏమైంది? ఆ చెరసాల పునాదులు కదిలిపోయాయి. వారు అంత శక్తివంతమైనది సామూహిక ప్రార్థన, ఐక్యత కలిగిన ప్రార్థన ఇది. ఇక 4వ విషయం ఇక్కడ చూడండి. వారు ఏం చేశారంట? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ ఒక విషయం, ఇక్కడ వరకు బాగానే చేశారు కదండి ఆ ముగ్గురు. ఏంటి మొదటిగా వారు చేసిన పని ఏంటి? మాట్లాడండి అమ్మ, అందరూ మాట్లాడండి. నేను మీ అందరికీ తెలుసు కదా, పాత వ్యక్తినే కదా. వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయుడిని. నాకు క్లాస్ రూమ్లో అందరూ మాట్లాడాలి, నేను అందరినీ చూస్తాను. కాబట్టి చెప్పండి, మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటండి? వారు ఏమని గుర్తించారు? యేసు మాత్రమే కార్యం చేయగలిగిన శక్తివంతుడు, మనుషుల వల్ల ఏమీ జరగదు అని మొట్టమొదటి గుర్తించారు. తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఆయనను వెంబడించారు. తర్వాత ఏం చేశారు? వారు ఏం చేశారమ్మా? కలిసి ప్రార్థన చేశారు. దేవుణ్ణి కేకలు వేశారు కలిసి వారు.
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, కానీ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన విషయం చెప్తున్నాను వినండి. వీళ్ళు చూసిన పని వీళ్ళు చేసిన పని దేవుడు చూచారు, యేసుప్రభువు చూచారు. చూసిన తర్వాత వెంటనే ఆయన వచ్చి, మీరు నన్ను గుర్తించారు, మీరు నాకు ప్రార్థన చేశారు, మీరు నా వెంబడి వచ్చారు, కాబట్టి మీరు అనుకున్నది నేను చేసేస్తున్నాను అని వెంటనే చేస్తారా? చేయలేదు కదా. అక్కడ ఆయన అడిగిన విషయం ఏంటో తెలుసా? అసలు మీరు నన్ను నమ్ముతున్నారా? ఏమని? ఇది నేను చేయగలను అసలు మీరు నమ్ముతున్నారా అని ప్రశ్న. దేవునికి తెలియదా ప్రియులారా? వాళ్ళు నమ్ముతూ తెలుసు కదా. అయినా సరే దేవుడు ఏమని అడిగారు? అసలు ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అంటే అసలు నా మీద నీకు విశ్వాసం ఉందా ఈ కార్యాన్ని చేస్తానని? అసలు నీ జీవితంలో నమ్మకం ఉందా ఈ కార్యాన్ని చేస్తానని అని దేవుడు వాళ్ళని ప్రశ్నించారు. మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించండి. దేవుడు కొన్ని అద్భుతాలు చేసే ముందు కొంతమందిని ప్రశ్నించారు. ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? కానాను స్త్రీని అడిగారు. ఇది నేను ఈ కార్యం నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావు? ఎందుకు అడగాలి అసలు? ఇది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసా? దేవుడి దగ్గరకు వచ్చి ఒక మేలును అనుభవించాలి, లేదా అవసరత తీర్చుకోవాలి, ఇబ్బందులు తీర్చుకోవాలి, ఇవన్నీ దేవుడు మనల్ని అడగాలి అంటే ప్రార్థన ఒక్కటే ఇట్స్ నాట్ ఎనఫ్. ఇది ఒక్కటే సరిపోదు. వెంబడించడం ఒకటే సరిపోదు, గుర్తించడం ఒకటే సరిపోదు. ప్రప్రథమైనది ఏంటో తెలుసా? మొట్టమొదటిది ప్రప్రథమమైనది ఏమిటో తెలుసా? అసలు దేవుడంటే ముందు నీకు నమ్మకం ఉండాలి. ఆయన కార్యము చేస్తాడని నమ్మకం ఉండాలి. ఆయన కార్యము చేసి నీ జీవితంలో నీవు అనుకున్నది చేస్తాడని చెప్పి అసలు మొదట నమ్మకం ఉండాలి. నీవెన్ని చేసినా కార్యాలు జరగవు. కానీ మొట్టమొదటిది మనందరి జీవితంలో ఉండవలసిన ప్రప్రథమైన లక్షణం ఏంటో తెలుసా? అసలు దేవుడు కార్యం చేస్తాడని చెప్పి మొదట నమ్మకం ఉంచాలి. అందుకే దేవుడు కూడా ఏం మాట్లాడారంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి అస్సలు సమస్య లేదనమాట. అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఈ తెలుగులో ఏమనుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని ఉంది. దానికి ఇంగ్లీష్లో ఏమని రాయబడింది తెలుసా? విశ్వాసము లేని వ్యక్తి దేవుని సంతోషపెట్టలేడంట. మీరు తర్జుమాలు చూస్తే ఈ రెండింటి అర్థం ఏంటంటే, నీవు దేవుడి దగ్గరకు వచ్చి ఏదన్నా నువ్వు పొందుకోవాలంటే మొదట మనందరి హృదయాల్లో ఉండవలసినది ఏంటంటే విశ్వాసము. ఏమిటి చెప్పండి? విశ్వాసము. ఎందుకు అంటే కొన్ని విషయాల్లో ప్రియులారా, ప్రార్థన చేసే విషయాల్లో ఒక సంగతి చెప్తున్నాను, బాగా గమనించండి. మనం ఒక అవసరత కోసం ప్రార్థన చేస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మనము కొన్ని అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. అయితే అది జరిగే వరకు జరుగుద్దో లేదో కూడా మనకు నమ్మకం ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు ఒక సంఘం అంతా కూడి ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారంట వర్షాల కోసం. మీ అందరికీ తెలుసు కదా, విన్నారా? చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నారు కదా. ఒక సంఘం అంతా కలిసి ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారంట వర్షాలు రావాలని చెప్పి. వారు అనుకున్నది ఏంటంటే, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు అయిన వెంటనే వర్షం రావాలని చెప్పి ప్రార్థన పెట్టుకున్నారంట. 1వ రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది. 3వ రోజు అందరూ మందిరంలోకి వస్తున్నారు. ఒక అమ్మాయి గొడుగు పట్టుకుని వస్తుంది. ఇక ఒక అమ్మాయి గొడుగు పట్టుకుని వచ్చేటువంటి ఈ సమయంలో ఏం జరిగిందంటే, ఒక పెద్దవిడ వచ్చి, నువ్వు ఇంత తింగరదాను అనుకోలేదు, నువ్వు చదువుకుంటున్నావు కదా, ఇంత ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకొస్తావేటి, నీకు అసలు బుర్ర ఉందా అని అడిగిందంట. అప్పుడు ఆ చిన్నపిల్ల ఏమన్నదంటే, నాకు బుర్ర ఉండడం కాదు, అసలు మీకు బుర్ర ఉందా? మనం చేసే ప్రార్థన ఏంటి? వర్షాలు 3 రోజుల నుంచి కింద మీద పడి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని? వర్షాలు పడాలి, వర్షాలు పడాలి, వర్షాలు పడాలని. మరి 3వ రోజు అయిపోయింది. మరి 3వ రోజు అయిపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు వర్షాన్ని ఇస్తాడు కదా. అంటే ప్రార్థన ఎలా చేస్తున్నారు? వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కానీ చేసే ప్రార్థన మీద ఏమి లేదు, వీళ్ళకి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈరోజు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండి కార్యం కోసం చూచే నీవు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన అడుగుతున్నాడు ఆ గుడ్డివారిని, ఇది నేను చేయగలను అసలు మీరు నమ్ముతున్నారా? ఏమండి, సంఘంలో అందరి విశ్వాసం ఒకలా ఉండదు. అది బైబిల్ గ్రంథమే చెప్పింది. పౌలు ఏమంటాడంటే, విశ్వాసము అందరికీ లేదు. ఆ మాట ఒకసారి చూద్దాం, చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం తెరవండి. చివరి మాట చదువమ్మా, చివరి మాట చదువు. విశ్వాసము అందరికీ, చూసారా? విశ్వాసం ఏం చేయలేదంట? అందరికీ లేదు. విశ్వాసం ఏం లేదు, అందరికీ.
ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు, దేవుడు కార్యాలు చేస్తాడని గుర్తించి ఉండవచ్చు, ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలై ఉండవచ్చు. కానీ బట్ నీ జీవితంలో విశ్వాసము లేకపోతే, నీవు అడిగేది దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకము కానీ లేకపోతే, దేవుడు ఏమాత్రం కూడా కార్యం వారి జీవితంలో చేయరు. అందుకే వారిని ఏమడుగుతున్నారంటే, అసలు ఇది నేను చేయగలనని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఈరోజు దేవుడు కార్యం చేస్తారనేటువంటి విశ్వాసం లేదనుకోండి, ఖచ్చితంగా కార్యం మన జీవితంలో జరగదు. ఇంకేంటంటే ప్రియులారా, కొంతమంది విశ్వాసంలో లోపాలు ఉంటాయంట. విశ్వాసం విషయంలో అది కూడా బైబిల్ గ్రంథం చెప్పింది. చూడండి, 1 తెస్సలోనికైయులకు రాయబడిన పత్రికలో ఆ మాట ఉంటుంది, కొంతమంది విశ్వాసంలో లోపాలు ఉంటాయంట. ఈ 1 తెస్సలోనికైయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితరా, మేమును బ్రతికినట్లే. 10వ వచనం చూడండి, మీ విశ్వాసములో ఉన్న లోపమును, విశ్వాసంలో ఏముంది ప్రియులారా? ఈరోజు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసుల జీవితంలో కూడా ఏముంటుంది? విశ్వాసంలో లోపం ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు, కన్నీళ్ళు విడుస్తారు, దేవుణ్ణి గోచాడతారు, కానీ వారి విశ్వాసంలో కొంచెం లోపం. అదేంటంటే అసలు ఈ ప్రార్థన జరిగే వరకు అది జరుగుద్దో లేదో కూడా కొంతమందికి తెలియదు అన్నమాట. కాబట్టి అందుకే దేవుని వాక్యము ఇక్కడ ఏం చెప్తుందంటే, విశ్వాసము సంఘంలో ఉన్నటువంటి అందరికీ లేదు. ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో కూడా ఏముంది? లోపం ఉన్నది అని ప్రియులారా వాక్యం చెప్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారు వెంటనే మీరు ఇన్ని కార్యాలు చేశారు కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి కార్యాన్ని నేను చేసేస్తానని అనకుండా దేవుడు ఏం చేశారంటే, అసలు ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? కొన్ని కార్యాలు చేసే ముందు ఆయన అడిగిన ప్రశ్న అదే. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో ఏమంటారు తెలుసా? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను. ఈరోజు కార్యాలు జరగాలంటే ప్రియులారా, ప్రార్థనతో పాటు దేవుని గుర్తించడంతో పాటు ఆయన వెంబడించడంతో పాటు ఏముండాలి? అదే మొట్టమొదటిగా ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు మనము చూడము. కాబట్టి ప్రియులారా, ఈ సంఘటన ద్వారా, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30 వరకు ఉన్నటువంటి సంఘటన ద్వారా మనము నేర్చుకున్నటువంటి విషయాలు ఒక్కసారి చూడగలిగితే, ఆ గుడ్డివారు ఏం చేశారండి? మొట్టమొదట దేవుణ్ణి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఏమని గుర్తించారు దేవుణ్ణి? ఎవరు కార్యం చేయగలరని? దేవుడే కార్యం చేయగలరని యేసుప్రభు వారిని వారు ఏం చేశారు? గుర్తించారు. రెండోదిగా వారు ఏం చేశారు ప్రియులారా? వారు వెంబడించారు. ఎవరిని వెంబడించారు? యేసుప్రభుని వెంబడించారు. మూడోదిగా వారు ఏం చేశారు అమ్మా? కలిసి ప్రార్థన చేశారు. నాలుగోదిగా వారు ఏం చేశారు? ఇది చూసిన తర్వాత దేవుడు ఏమని ప్రశ్న అడిగారు వాళ్ళని? ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? కాబట్టి ప్రార్థన చేస్తున్నా, దేవుని గుర్తిస్తున్నా, ఆయన వెంబడిస్తున్నా, ఈ అన్నిటికంటే మొట్టమొదటిగా కావాల్సిందేంటి? విశ్వాసం అన్నమాట. అందుకే దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీతో చెప్తారు. అలాగే లాజరు కూడా ప్రియులారా సమాధిలో ఉన్నప్పుడు ఏమని ప్రశ్నిస్తారో తెలుసా? మార్తా, నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే, నీవు కానీ నమ్మితే దేవుని మహిమను నీవు చూస్తావు. కాబట్టి ప్రార్థన చేయండి విశ్వాసంతో. ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుని అడగండి. సాతాను కట్టిన కట్టన్ని కూడా దేవుడు తెంచివేయబోతాడు ఈ ఉపవాస ప్రార్థనలో. అప్పుల సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు ఈ ఉపవాస ప్రార్థనలో. కుటుంబంలో జరుగుతున్నటువంటి కలతలను, కన్నీళ్లను, సమస్యలను ఎప్పుడు దేవుడు తీరుస్తారు? విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు. ఈ విశ్వాసము లేనంతసేపు కూడా ప్రియులారా మన జీవితాల్లో కార్యాలు జరగవు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మీ అందరికీ తెలియచేసే విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నారు ఒక 24 అవర్స్ నుంచి, ఈ ప్రార్థన చేసే ఈ అవసరతలు మన జీవితంలో తీర్చబడాలంటే దేవుడే తీరుస్తాడని గుర్తించాలి. ఆయన్ను వెంబడించే వారిగా ఉండాలి, ఆయనకే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రప్రథమంగా విశ్వాస హృదయం మనలో ఉండాలి. కాబట్టి శిష్యులు అడుగుతారు, ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చెయ్యి? వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగుతారు. కాబట్టి ఈ సంఘటన ద్వారా
ఈ కొద్ది మాటలు మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి క్రాంత్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వారికి తిరిగి చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుడు మన పక్షంగా కార్యం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మోకరించుదాం.